అమ్మవారికి నైవేద్యంగా పెట్టే పూర్ణం బూరెలు మంచి రంగులో చాలా బాగా రావాలంటే తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఈ విధంగా చేశారంటే చాలా బాగా వస్తాయి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు వరకు మినపప్పు యాడ్ చేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు బియ్యాన్ని యాడ్ చేసుకొని నీళ్లు వేసి శుభ్రంగా 2 సార్లు కడిగేసుకోవాలి. కడిగిన తర్వాత పప్పు బియ్యం ములిగేలా నీళ్లు వేసి 2-3 గంటల పాటు నానబెట్టుకోవాలి. అది నానేలోపు ఈలోపు లోపల పప్పు ఉడకబెట్టుకోవడానికి ఒక కుక్కర్ తీసుకొని అందులోకి 1 కప్పున్నర శనగపప్పు యాడ్ చేసుకోవాలి. పచ్చి శనగపప్పు వేసుకొని శుభ్రంగా 2 సార్లు కడిగేసుకొని పప్పు మూలిగేలా నీళ్లు వేసి ఇది కూడా ఒక హాఫ్ అన్ అవర్ పాటు నాననివ్వండి. ఒక అరగంట పాటు నానితే పప్పు తొందరగా ఉడికిపోతుందన్నమాట. నీళ్లు వేసి ఇలా వదిలేయండి. అరగంట తర్వాత దీనికి ఇంత నీళ్ళు కాకపోయినా నీళ్లు తగ్గించుకోండి. అన్ని నీళ్ళు వేస్తే బాగా పలచగా అయిపోతుందన్నమాట. నీళ్లు తగ్గించి మూత పెట్టి 5-6 విజిల్లు వేయించండి. 5-6 విజిల్లు వేయించుకోవాలి. విజిల్లు వచ్చేలోపు ఈ పప్పు నానిపోతే దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా రుబ్బేసుకోవాలి. ఎక్కువ వేయకుండా కొంచెం వాటర్ వేస్తూ కొంచెమే వేయండి. తక్కువ వేస్తూ మరీ ముద్దలా కాకుండా మరి పలచగా కాకుండా రుబ్బుకోవాలన్నమాట. అట్లు పిండి మాదిరిగా మాత్రం ఉండకూడదు. కొంచెం గట్టిగానే ఉండాలి. ఇప్పుడు అది మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టేసుకొని కుక్కర్ విజిల్ వస్తుంది కదా, విజిల్ తీసి చూడండి ఇలా ఉండాలన్నమాట. మరి ఇలా పట్టుకుంటే మెత్తగా అయిపోవాలి. దీన్ని శుభ్రంగా స్మాష్ చేసుకోవాలి. గరిటె కానీ లేదా విస్కర్తో కానీ మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఎక్కడా పలుకులు లేకుండా మెత్తగా స్మాష్ చేసుకోండి. ఇలా లోతైన గరిటె ఉంటే చాలా ఈజీగా అయిపోతుందన్నమాట. ఇలా స్మాష్ చేసుకున్న దాన్ని ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోండి. మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లాన్ని యాడ్ చేసుకోండి. అంతకంటే ఎక్కువ వేయకండి, సరిపోతుంది. దాన్ని వేసి శుభ్రంగా కలిపేసిన తర్వాత స్టవ్ మీద పట్టి ఉడికించుకోవాలి. బాగా ఉడకాలి. బెల్లం కరిగి ఈ పప్పు అంతా కలిసి ఉడికేలా ఉడికించుకోండి. ఇలా తిప్పుతూ ఉడికించుకోవాలి. ఇది బాగా దగ్గర పడాలన్నమాట. అంతవరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇలాచీ పౌడర్ 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. మీకు ఈ టైంలో బెల్లం ఎక్కువైపోయింది అనిపించింది, స్వీట్ ఎక్కువగా ఉంది అనుకోండి, తగ్గించాలనుకుంటే ఇప్పుడు ఇందులో శనగపిండి యాడ్ చేసుకోండి. శనగపిండి వేసి ఈ టైంలో బాగా ఉడికించుకున్నారంటే బెల్లం స్వీట్ అనేది మనకి బ్యాలెన్స్ అవుతుందన్నమాట. బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి వేస్తే బాగుంటుందండి, మంచి కమ్మగా వస్తుంది. నెయ్యి యాడ్ చేసిన తర్వాత మళ్ళీ కలుపుతూ ఉడికించుకోవాలి. పప్పు అంతా కూడా దగ్గర పడాలన్నమాట. బెల్లం పాకంలో ఈ పప్పు అంతా బాగా ఉడకాలి. అంతవరకు కూడా ఉడికించుకోండి. బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోండి. అది కంప్లీట్గా చల్లారాలి. ఈలోపు బయట ఉండే తోపు తయారు చేసుకోవడానికి మనం మిక్సీ పట్టించుకున్నాం కదా, అదంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి. ఉప్పు కొంచెం తక్కువగానే తీసుకోండి. అలాగే ఇందులోకి 1 స్పూన్ వరకు పంచదార యాడ్ చేసుకోండి. పంచదార వేసుకోవడం వల్ల మనకి పూర్ణం బూరెలు అనేవి మంచి కలర్లోకి వస్తాయన్నమాట. రెడ్డిష్గా వస్తాయి. మంచి రంగులోకి రావడానికి పంచదార యాడ్ చేసుకోండి. పంచదార వేసాక అంతా బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసి ఇప్పుడు పక్కన పెట్టేసి ఇప్పుడు ఇది చల్లగా అయింది కదా, దీన్ని మనం ఉండల్లా చుట్టేసుకోవాలి. చేతికి చిన్న నెయ్యి రాసుకొని ఉండల్లా చుట్టేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా అన్నీ కూడా చుట్టేసుకోవాలి. ఒకేసారి చుట్టేసి పక్కన పెట్టుకున్నామంటే ఒకేసారి మనం వేయించేసుకోవచ్చు అనమాట. టైం కలిసి వస్తుంది. ఇలా అన్నీ రిమైనింగ్ ఉన్నవన్నీ కూడా ఇలాగే లడ్డూలా చుట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. సిద్ధం చేసుకున్న వాటిని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగించుకోవాలి. ఆయిల్ మరిగేలోపు ఇప్పుడు తోపులోకి ఈ మనం లడ్డూ చుట్టుకున్నాం కదా, అది వేసుకొని ఇలా స్పూన్తో తీసి డీప్ ఫ్రైలో ఆయిల్లోకి వేసేసుకోవడమే. ఇలా అయితే రౌండ్ షేప్ కరెక్ట్గా వస్తుందన్నమాట. కరెక్ట్గా రావడానికి, ఈజీగా అయిపోవడానికి ఇలా స్పూన్తో ట్రై చేయండి. చాలా బాగా వస్తాయి, రౌండ్గా వస్తాయి. ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడమే. అంతే అండి, పూర్ణం బూరెలు చాలా ఈజీగా వస్తాయి, మంచి రంగులోకి వస్తాయన్నమాట. ఒక సైడు వేగిన తర్వాత టర్న్ చేసి బ్యాక్ సైడ్ కూడా వేయించుకోవాలి. ఇలా ఒకే ట్రిప్ 3-4 వేసుకొని ఒకేసారి వేయించేసుకోవచ్చు. మనకి తొందరగా అయిపోవాలంటే కొంచెం ఎక్కువే వేసుకోవాలన్నమాట.
చాలా ఈజీగా ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే చాలా బాగా వస్తాయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అంతే అండి, పూర్ణం బూరెలు అయితే రెడీ అయిపోయాయి. ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.